అవతల వాళ్ళ సమయం తీస్తారు. సానుభూతి వచ్చే సందర్భాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నాడు. అది ఖచ్చితంగా జగన్ తప్పే, నేను ఒప్పుకుంటాను. బట్ దానికి చిత్ర విచిత్ర లింకులు అనవసరం. వీళ్ళు అప్పుడు పెద్దరికం చూపించాలి, హుందాగా ప్రవర్తించాలి. సరే ఏదో వచ్చేళ్ళవే మళ్ళీ ఒక 60 రోజుల పాటు కానీ పాప ఆయన తిప్పలేదు, ఆయన పడుతున్నాడు అన్నాడు అనుకోండి, పెద్దరికంగా ఉంటుంది. అలా కాకుండా ఈ పిల్ల చేష్టలే తలనొప్పి. వీళ్ళు ఎవరితోనూ రాసుకునేటటువంటి వార్తలు. అసెంబ్లీ ఆ మాట మాట్లాడలేదు కదా. ఇంకోటి, అది అసలు అసెంబ్లీ స్పీకరు డిప్యూటీ స్పీకరు మాట్లాడకూడదు. అవి నువ్వు చెయ్యాలనుకుందేదో చెయ్యి సైలెంట్గా. అది డెమోక్రసీ, అసెంబ్లీ సంప్రదాయం అది. అంతేగాని అసెంబ్లీ సంప్రదాయానికి విరుద్ధంగా ఉండకూడదు కదా. రెండవది, ఇప్పుడు అదేంటది, అసెంబ్లీ చరిత్రలో ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థలను నిషేధించడం ఉందా? కిందటిసారి వచ్చి ఏది ఈనాడుని, జ్యోతిని, తర్వాత ఈటీవీని, TV5, ABN రానిలా బ్యాన్. అది అప్రజాస్వామికమని మాట్లాడింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ. తప్పులేదు, మనం కూడా అది ఆ రోజున ఖండించాం. ఇది ఎక్కడ దుర్మార్గం అని. ఎందుకంటే మీడియాని రిస్ట్రిక్ట్ చేయడం ఏంది? నువ్వు నీ పర్సనల్ దానికి రిస్ట్రిక్ట్ చేసుకో, మీ ఇంటి ఫంక్షన్లకో మీ దాని గురించినో. కానీ ప్రభుత్వం, ఒక ప్రభుత్వ కార్యక్రమానికి ఒక మీడియా నిషేధించడం అంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్టు అక్కడ. ఆ రోజున అది మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. మీడియాను రానివ్వనడానికి నువ్వు